పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రం విందు రాజకీయాల్ని మొదలుపెట్టింది. చిల్లర రంగంలో ఎఫ్డీఏలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సహా ఆర్థిక విధానాలపై ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలను తిప్పుకొట్టేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకుంటోంది. ఈ మేరకు శుక్రవారం ములాయంకు విందు ఇచ్చిన ప్రధాని ఆదివారం మిగిలిన మంత్రులను విందుకు ఆహ్వానించారు. చిల్లర రంగంలో ఎఫ్డీఐలు, అధిక ధరలు సహా కేంద్ర ఆర్థిక సంస్కరణలను వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అడ్డుకుంటామని విపక్షాలు సవాలు చేస్తున్న వేళ ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏకు బయట నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు విందు ఇచ్చారు. ములాయం తనయుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సహా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ ఈ విందుకు హాజరయ్యారు. నవంబర్ 22 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో చిల్లర రంగంలో ఎఫ్డీఐలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితి సహా కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా గళం విప్పుతామని భాజపా, తృణమూల్, వామపక్షాలు సహా ఇతర విపక్షాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ అంశాల్లో విపక్షాలను పార్లమెంట్లో ధీటుగా ఎదుర్కొనేందుకు వీటితో పాటు లోక్పాల్, ప్రజావేగుల చట్టం, భూసేకరణ బిల్లులు సులువుగా ఆమోదం పొందేందుకు కేంద్రానికి సమాజ్వాదీ పార్టీ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ములాయంకు విందు ఏర్పాటు చేసిన ప్రధాని ఈ అంశాలపై సహకరించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు కోసం కేంద్రం సహకారం అందించాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశాలపై ప్రధానికి 38కి పైగా లేఖలు రాసిన అఖిలేష్ విద్యుత్ ప్రాజెక్టులకు, టర్బైన్లు, కుంభమేళాకు 800 కోట్లు సత్వర మంజూరికి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సమాజ్వాదీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేతలకు విందు ఇచ్చిన ప్రధాని యూపీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ, బీఎస్పీ, డీఎంకే, ఆర్ఎల్డీలను సైతం ఆదివారం విందుకు ఆహ్వానించారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో యూపీఏ మిత్రపక్షాలన్నీ ఐక్యంగా విపక్షాలను ఎదుర్కోవడం ఎలాగో ఈ విందు సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.